హైదరాబాద్లో ఓవైసీ మీద అంటే ఈ మధ్యన లండన్లో అక్కడ కలిశారు కాబట్టి అవసరం కోసం మజ్లిస్తో స్నేహంగా ఉండేటువంటి అవకాశం ఉందా? ఓవైసీ మీద కూడా అదే స్థాయిలో పోటీ చేసేటువంటి అవకాశం ఉందా? హైదరాబాద్ ఎప్పుడు పోటీ చేసినాం, ఇప్పుడు కూడా చేయబోతున్నాం. ఓవైసీ ఉన్నా కూడా అక్కడ పోటీ ఉండనే ఉంటుంది. సో ఓవైసీ వాళ్ళు వ్యతిరేకించినా కూడా మనం అమీర్ అలీ ఖాన్ని కూడా మేము నామినేట్ చేయడం జరిగింది. అసెంబ్లీలో అక్బరుద్దీన్ గారు చెప్పారు కదా, ఓల్డ్ సిటీ డెవలప్మెంట్ కొరకు కాంగ్రెస్ మద్దతు ఇస్తామని చెప్పారు. సో ముఖ్యమంత్రి గారి పర్యటన ఆల్రెడీ డావోస్ అండ్ లండన్ ఉండే, అక్కడ ఓవర్సీస్ కమిటీ తోటి ఉండే. మూసి పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం భాగంలో అతను హైదరాబాద్ ఎమ్మెల్యే కాబట్టి అతను వెంట పెట్టుకొని పోయినాడు. సో కలవడం వాళ్ళు ఎట్లాగో ఎంఐఎం వాళ్ళు మద్దతు చేస్తామని చెప్పారు. జాతీయ స్థాయిలో ఎంఐఎంతో పొత్తు ఉండనే ఉండదు. ఎంఐఎం ఐఎన్డీఏ పార్ట్నర్ కూడా కాదు. రాహుల్ గాంధీ గారు పదే చెప్పినారు. మైనార్టీ ఓటు డివైడ్ చేస్తూ పరోక్షంగా బీజేపీకి మద్దతు ఇస్తున్న ఎంఐఎంతో పొత్తున్నదని కూడా చెప్పడం జరిగింది. మధేష్ గారు గతంలో నిజామాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు మళ్ళీ నిజామాబాద్ ఏమైనా కంటెస్ట్ చేస్తారా, లేకపోతే ఎక్కడి నుంచి వేరే దగ్గర నుంచి ఎక్కడి నుంచి కాంటెస్ట్ చేయట్లేదండి, పార్లమెంట్ చేయట్లేదు. నా ఎల్బీ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం ప్లస్ రాష్ట్ర స్థాయిలో ప్రచార కమిటీ బాధ్యతలు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం దాంతో బిజీగా ఉండి కూడా కొంచెం సమయం తక్కువ కేటాయించిన నేను మా జనరల్ సెక్రటరీ దీపదాస్ మున్షి గారిని కలుపుకొని మిగతా నాయకులను మంత్రులను కలుపుకొని ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక స్పెషల్ స్ట్రాటజీ తోటి ముందుకెళ్తూ ప్రచారాన్ని ఉధృతం చేస్తూ కేంద్ర నాయకులను తీసుకొచ్చి ప్రచారం చేయడంలో కీలక పాత్ర పోషించిపోతా ఉన్నాను. లక్ష్యం ఇక్కడ కనీసం మిషన్ 15 సీట్లు గెలవాలి. అందుకే నేను పోటీ చేసి ఆలోచన లేదు కూడా చేయట్లేదు. ఓకే.